నిన్ను ఆటంకపరిచే వారితోనే దేవుడు పని చేయించబోతున్నాడా? ఇప్పుడు ఊరుకో ఊరుకో అన్నారు చూసారా, వాళ్ళే ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుపోవాలి? ఈయనని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి? యేసయ్య దగ్గరికి తీసుకుపోవాలి. ఎందుకంటే నోరు మూసుకో అన్నారుగా ఇప్పటిదాకా. నిన్ను చూసి మాట్లాడిన వారే, నిన్ను చూసి చాలే ఊరుకో అన్నవారే, నిన్ను చూసి ఏం భక్తి అన్నావు, ఏం జరిగిద్ది అన్నవారే, నిన్ను చూసి అభ్యంతరపరిచి ఆటంకపరిచిన వారే నీ యొక్క జీవితంలో అద్భుతం చేయటానికి సహకారంగా దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు యేసయ్య, ఆటంకాలు వస్తున్నాయని ఆగిపోకు, వ్యతిరేకత వస్తుందని ప్రార్థన మానకు, సమస్య తీరట్లేదని ఆగిపోకు. నువ్వు చేయవలసిన పని